చంద్ర అయితే బెడ్ మీద నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళగానే తను బయట కొంగు లాగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి మా ఆయన అని చెప్పేసి, మా ఆయన లాగినట్లుగా అనిపిస్తుందే అని చెప్పేసి చంద్ర ఫీల్ అవుతూ ఉంటుంది. అలా వెనక్కి తిరిగి చూడగానే ఫోటో కాస్ట్ చూస్తూ అటు చూస్తూ ఉంటుంది. మా ఆయన ఇక్కడ లేకపోయినా మా ఆయన ఉన్నట్లుగా ఫోటోతోనే రొమాన్స్ క్రియేట్ చేస్తున్నారు. నిజంగా సూపర్ అసలు అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక అదంతా చూసిన మాయ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక మా ఆయన అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. "ఏంటి మాయ రా రా" అని చెప్పేసి అంటూ ఉంటుంది చంద్ర. అలా అనేసరికి "ఏంటక్క మీ ఆయన నిన్ను అంతగా ఆరాధిస్తాడా?" అని అనేసరికి, "అంతగా అంటావా? ఎవ్వరు చేయలేనంత అదినుగా ఆరాధిస్తాడు మా ఆయన నన్ను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అవునా అక్క! నువ్వు చాలా లక్కీ అక్క" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అంత మంచి భర్త నీకు దొరికాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "ఏం వచ్చావు?" అని అనేసరికి, "కబుర్లు చెప్పుకుంటూ పడుకుందామని వచ్చానక్క" అని చెప్పేసి అనేసరికి, "ఆగు మాయా" అని చెప్పేసి అంటూ, "అది మా ఆయన ప్లేసు" అని చెప్తూ ఉంటుంది. మీ ఆయన లేడు కదా అక్క! ఏమైంది?" అని అనేసరికి, "మా ఆయన లేకపోయినా తన ప్లేస్ నేను ఎవరికీ ఇవ్వను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక తను నా పక్కనే ఉన్నట్లుగా నేను ఫీల్ అవుతాను. అందుకే ఆ ప్లేస్ ఎవరికీ ఇవ్వను అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. "అయితే ఆ పక్క పడుకుంటాను" అని అనేసరికి, "అది నా ప్లేసు. మా ఆయన పక్క సరసన నేనే ఉండాలి. ఇంకెవరు ఉన్నా నేను తట్టుకోలేను, చూడలేను" అని చెప్పేసి అంటూ వాళ్ళిద్దరి ప్రేమ గురించి అయితే చెప్తూ ఉంటుంది చంద్ర. "మా ఇద్దరి మధ్య ఎవరు ఉన్నా నేను చూడలేను" అని చెప్పేసి అని చంద్ర అయితే అనేసరికి మాయ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చంద్రని.